కంచుకోట, చంద్రబాబు నాయుడు అడ్డ, అదే కుప్పం గడ్డ. అలాంటి నియోజకవర్గంలో పట్టు సాధించాలని వైఎస్ జగన్ గట్టి పట్టుదలతో ఉన్నారు. మొన్న మధ్య జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటడంతో ఈ సీటుపై జగన్ దృష్టి పెట్టారు. ఆ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను బట్టే ఆయన వై నాట్ కుప్పం, వై నాట్ 175 నినాదాలను ఎంచుకున్నారు. అంతేకాదు కుప్పంలో వైసీపీ అభ్యర్థి భరత్ని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారని కూడా హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. మరి కుప్పంలో చంద్రబాబుపై భరత్ గెలవగలరా? కనీసం పోటీ ఇవ్వగలరా? అసలు ఎవరి భరత్? సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. చంద్రబాబు ఇలాఖాలో వైసీపీ జెండా ఎగరడం అంత తేలికైన విషయాలు అంటే ముమ్మాటికి కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 1989 నుంచి కుప్పం బరిలో నిలుస్తున్న చంద్రబాబు ప్రతి ఎన్నికల్లో కూడా అఖండ మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. ఇక ఈసారి కూడా మరోసారి కుప్పం బరిలోనే నిలుస్తున్నట్లు ఇటీవల విడుదల చేసిన తొలి జాబితాతో స్పష్టం చేశారు. అయితే ఆ మధ్య నారా భువనేశ్వరి కుప్పం నుంచి పోటీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అవేవీ నిజం కాలేదు. చంద్రబాబే మరోసారి పోటీలో ఉన్నట్లు తేలిపోయింది. ఇక వైసీపీ నుంచి బాబును ఢీకొట్టేందుకు ఎమ్మెల్సీ భరత్ను బరిలో దింపుతున్నారు జగన్. ఇదంతా ఒక లెవెల్, ఒక జోక్ చేస్తాను. మీ ఆన్సర్లన్నీ నాకు ఫ్రీగా ఇవ్వాలి. మిమ్మల్ని అందరం చూసి ఈ నిజం గెలవాలి యాత్ర చూసి తర్వాత కుప్పంకి వచ్చి నాకు ఒక కోరిక వచ్చింది నా మనసులో. మీరు ఫ్రీగా ఉండండి, నేనేం కొట్టను తెట్టును మిమ్మల్ని. చంద్రబాబు నాయుడు గారు 35 ఏళ్ళ నుంచి మీరు ఆ నమ్మకంతో ఆయన ఎమ్మెల్యేగా చేశారు, అవునా కాదా? ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆయన్ని కొంచెం రెస్ట్ తీసుకోమని నేను నించుందాం అనుకుంటున్నాను. కుప్పం నియోజకవర్గాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైఎస్ జగన్ ఎమ్మెల్సీ భరత్ను కుప్పం ఎమ్మెల్యేగా గెలిపించాలని, ఆ తర్వాత అతడికి మంత్రి పదవి కూడా ఇస్తారని జగన్ హామీ ఇచ్చారు. దీంతో చంద్రబాబుకు పోటీగా వైసీపీ తరపున ఎమ్మెల్సీ భరత్ బరిలోకి దిగబోతున్నట్లు స్పష్టమైంది. గత ఎన్నికల్లో చంద్రబాబుకు పోటీగా వైసీపీ తరపున కె చంద్రమౌళి పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇక ఈసారి భరత్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్న జగన్మోహన్ రెడ్డి కుప్పంలో ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. మరి ఎమ్మెల్సీ భరత్ టీడీపీ అధినేతకు ఎంతవరకు పోటీనిస్తారో చూడాలి. భరత్ను మన బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని, మీ వాడిని ప్రతినిధిగా చేసి ఆయన 2019లో గెలవలేకపోయినా కూడా ఎమ్మెల్సీగా చేసి కుప్పానికి ఈ 5 సంవత్సరాలలో ఇంత మంచి చేశాం. ఇదే భరత్ని, మీ వాడిని కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. కుప్పం ఎమ్మెల్యేగా ఎన్నుకోండి. నా కేబినెట్ లో మంత్రిగా స్థానం ఇస్తాను, నా గుండెల్లో పెట్టుకుంటాను. తన ద్వారా కుప్పం నియోజకవర్గానికి మరింత అభివృద్ధి, మరింత సంక్షేమం చేయిస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా మాటిస్తున్నాను మీ అందరికీ. భరత్ మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి కుమారుడు. గత ఎన్నికల్లో భరత్ తండ్రి చంద్రమౌళి గెలవకపోయినప్పటికీ భరత్ను ఎమ్మెల్సీని చేసి కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారు జగన్. పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని మెజారిటీ స్థానాలు గెలవడంలో భరత్ కీ రోల్ ప్లే చేశారు. 2014-19 ఎన్నికల్లో కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన భరత్ తండ్రి చంద్రమౌళి వరుసగా 55,000, 70,000 ఓట్లు సాధించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నుంచి వరుసగా 7 సార్లు విజయం సాధించారు. 8వ కుప్పం నుంచి చంద్రబాబు పోటీ చేయబోతున్నారు. అయితే మొత్తానికి ఈసారి కుప్పంలో ఆసక్తికర పోరు కనిపిస్తోంది.